సో హ్మ్. డాక్టర్ గారు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో ఎక్కువ ఫేస్ చేస్తుంది ఒబేసిటీ. రైట్. అసలు ఒబేసిటీ రావడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తున్నాయి? దాన్ని ఎలా తగ్గించుకోవాలి? అసలు అలా జరగకుండా ఉండడానికి ఏం చేయాలంటారు? రైట్. సో, మొన్న నేను అబిడ్స్‌లో ఎళ్తున్నానండి. అబిడ్స్‌లో ఎళ్తుంటే అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కనపడింది. హ్మ్. ఆ బేస్ అనేది బిల్డింగ్‌కి చాలా కొత్త బిల్డింగ్ కడుతున్నారు. 40 ఫ్లోర్సో, 50 ఫ్లోర్సో ఉంది. హ్మ్. మేబీ దట్ విల్ బికమ్ ఐకానిక్ ఫర్ హైదరాబాద్ ఫ్యూచర్‌లో. ఆ బేస్ ఉంటుందనమాట. మనం ఒక్కొక్క ఫ్లోర్‌ని ఒక ఫ్లోర్‌ని మీరు హార్ట్ అటాక్ అనుకోండి. హ్మ్. ఒక ఫ్లోర్‌ని హైపర్ టెన్షన్ బీపీ అనుకోండి. హ్మ్. ఒకటి థైరాయిడ్ అనుకోండి. ఒకటి ఆహ్, డయాబెటిస్ డయాబెటిస్ యాహ్! అనుకోండి. హ్మ్. మళ్ళీ ఇంకో ఫ్లోర్‌ని మీరు విమెన్‌లో వచ్చే పీసీఓడీ పీసీఓడీ. అనుకోండి. ఇంకో హ్మ్. ఫ్లోర్‌ని మీరు థైరాయిడ్. ఎండోమెట్రియోసిస్ అనుకోండి. అడినోమయోసిస్ ఒక ఫ్లోర్ అనుకోండి. బల్క్ యూట్రస్ అనుకోండి. సో, మనం లైఫ్ స్టైల్ వల్ల వచ్చే డిజార్డర్స్ అన్నీ ఒక్కొక్క ఫ్లోర్ అనుకుంటే హ్మ్. దాని బేసే ఒబేసిటీ. ఓకే. ఈ ఒబేసిటీ అనే ఈ బేస్ పైనే హ్మ్. ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్నీ బిల్డ్ అయ్యుంటాయి. హ్మ్. సో, ఈ ఒబేసిటీ గన లేకపోతే ఈ డిసీజెసే లేవనమాట. సో, ఓకే. అందుకే గాని ఎవరినే గాని ఒబేసిటీని కోసం ఎవరిని ఎంకరేజ్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక గురువు గారిని ఎవరినో చూస్తున్నా. మనము ఆహ్, కడుపు మాడ్చుకొని 100 సంవత్సరాలు బతకాలనా? అన్నీ తిని 40 ఏళ్లలో పోతే మంచిది హ్మ్. గదా! అని ఎవరో చెప్తున్నారనమాట. హ్మ్. సో, అట్లా ఉండకూడదు. అట్లాంటి తప్పుడు స్టేట్మెంట్‌లు ఇయ్యకూడదు. హ్మ్. సో, ఒబేసిటీ ఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. మనం ఒబేసిటీని గనక కంట్రోల్ చేసుకుంటే, మీకు లైఫ్ స్టైల్ వల్ల వచ్చే డిజార్డర్స్ అసలు రానే రావు. పోనీ వచ్చిన తర్వాత కూడా ఒబేసిటీ గనక తగ్గించుకుంటే, ఈ డిసీజెస్ అన్నీ మాయమైపోతాయి. హ్మ్. సో, ఒబేసిటీ ఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అంటామనమాట. ఓకే. సో, ఈ ఒబేసిటీ రాకుండా ఉంచుకోవడానికి ఎలాంటి లైఫ్ స్టైల్, ఎలాంటి ఫుడ్ స్టైల్ మార్చుకుంటే మంచిదంటారు? రైట్. మన జీవితంలో 5 ఉంటాయన్నమాట. హ్మ్. సో, ఫస్ట్‌ది డైట్, సెకండ్‌ది స్లీప్, హ్మ్. థర్డ్‌ది ఎక్సర్సైజ్, ఫోర్త్‌ది లైఫ్‌లో స్ట్రెస్ లేకుండా ఉండడం, ఫిఫ్త్‌ది ఏంటంటే అలవాట్లు లేకుండా ఉండడం. ఆల్కహాల్, స్మోకింగ్. హ్మ్. మనం ఒబేసిటీకి 100 మార్కులిస్తే హ్మ్. డైట్‌కు 90 మార్క్స్ ఇస్తామనమాట. హ్మ్. మిగిలిన నిద్ర, ఎక్సర్సైజ్, లైఫ్‌లో స్ట్రెస్ లేకుండా ఉండడం, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ 10% 10%. కాంట్రిబ్యూషన్. బట్ 90% ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ ఫర్ ఒబేసిటీ ఈస్ డైట్. డైట్. డైట్‌లో ఏం చేస్తున్నామంటే, మెయిన్‌గా ఒకటే ఒక తప్పు చేస్తున్నాం. హ్మ్. అదేంటంటే, ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోవడం. హ్మ్. కార్బోహైడ్రేట్ ఎప్పుడైతే ఎక్కువ తీసుకుంటారో, అది ఫ్యాట్‌గా మారి ఒబేసిటీగా కన్వర్ట్ అయ్యి, ఎయిదర్ మీ స్కిన్ కింద సబ్‌కుటేనియస్ ఫ్యాట్ గాని, బెల్లీలో అబ్డామినల్ ఫ్యాట్ గాని డిపాజిట్ అవుతుందనమాట. సో, కార్బోహైడ్రేట్ ఈస్ ద రీజన్ ఫర్ ఒబేసిటీ. కళ్ళు మూసుకొని చెప్పండి. హ్మ్. 90% ఒబేసిటీ రావడానికి కార్బోహైడ్రేటే. కాకపోతే మనమంతా కార్బోహైడ్రేట్సే కదా ఎక్కువ తిని అలవాటయింది. సో, అది తగ్గించుకోవడం అనేది కొంచెం డిఫికల్ట్ కదా! సో, ఏది రీప్లేస్ చేయొచ్చంటారు దానికి తగ్గ? కార్బోహైడ్రేట్‌కి రీప్లేస్‌మెంట్ అంటూ లేదండి. హ్మ్. కార్బోహైడ్రేట్ స్టాప్ జేయడమే హ్మ్. బ్యాడ్ హెల్త్ నుంచి మంచి హెల్త్ కావడానికి రీప్లేస్‌మెంట్. ఓకే. మీరు చెప్పింది కరెక్టే. హ్మ్. సో, మనం ఒక టిపికల్ మనిషిని ఇప్పుడు ఈ కాలంలో ఉన్న హ్మ్. మనిషిని తీసుకుంటే పొద్దున తింటున్నాడు, మధ్యాహ్నం తింటున్నాడు, సాయంత్రం తింటున్నాడు, రాత్రి తింటున్నాడు, మిడ్‌నైట్ బిర్యానీలు తింటున్నాడు, 4 AM బిర్యానీ. ఎర్లీ మార్నింగ్ బిర్యానీ రోజుకి 6 పూటలు తింటున్నాడు. అవును. 6 పూటలేనా మధ్య మధ్యలో టీలు, కాఫీలు, బిస్కెట్‌లు, కూల్ అవును. డ్రింక్‌లు ఐస్ క్రీమ్‌లు, పొద్దంతా పిజ్జాలు, తినడం. బర్గర్‌లు. ఇంత పాత కాలంలో అనేవాళ్ళు రేపు పొద్దునంతా తింటావు కదరా! అని. ఇప్పుడు అట్లా కాదు. 24 అవర్స్ తింటున్నారంతా. హ్మ్. సో, ఇది తినేదంతా ఏంటి? మొత్తం కార్బోహైడ్రేటే. హ్మ్. కార్బోహైడ్రేట్ తప్ప వేరేది ఏం లేదు. ఇంత హ్మ్. కార్బోహైడ్రేట్ తింటున్నారు కాబట్టి మన బాడీ దాన్నంతా ఫ్యాట్ కింద మార్చుకుంటుంది. Halciform Fitness.